ఉపాధ్యాయులకు నా ప్రియమైన మిత్రులకు నా నమస్కారాలు. ఈరోజు నేను మీ ముందుకి ఒక సాధారణ అమ్మాయిగా కాదు, భారతదేశంలో గర్వపడే తొలి మహిళ అంతరిక్ష యాత్రికురాలిగా కల్పనా చావ్లాగా వచ్చాను. నేను 1962లో హర్యానాలోని కర్నల్ అనే చిన్న పట్టణంలో జన్మించాను. చిన్నప్పటి నుంచే నాకు ఆకాశంలో ఎగిరే పక్షులు, విమానాలు అంటే చాలా ఇష్టం. నేను తరచూ ఆకాశాన్ని చూస్తూ నేను కూడా ఒకరోజు ఆకాశాన్ని దాటాలని కలలు కన్నాను. అమ్మాయిలకు అంతరిక్షం ఇంజనీర్ సాధ్యం కాదని చాలామంది అన్నారు, కానీ నేను వాటిని పట్టించుకోలేదు. నేను చదువుల్లో కష్టపడి ఏరోనాటికల్ ఇంజనీర్ డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత మరింత జ్ఞానం కోసం అమెరికాకు వెళ్ళాను. అక్కడ నా ప్రయాణం అంత సులభం కాదు. భాష, జీవితం, స్ఫూర్తి అన్నీ కొత్తవి. అయినా నా కలలపై నాకు ఉన్న నమ్మకం నన్ను ముందుకు నడిపించింది. చివరకు నేను నాసా సంస్థలో ఎంపికై అంతరిక్ష యాత్రికురాలిగా మారాను. నేను మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు భూమిపై నుంచి చూసి ఆశ్చర్యపోయాను. మన భూమి ఎంతో చిన్నగా, అందంగా కనిపించింది. ఆ క్షణంలో నాకు ఒక విషయం అర్థమైంది. దేశాలు సరిహద్దులు కాదు, మనమందరం ఒకే భూమి పిల్లలం. నేను స్పేస్ షటిల్ కొలంబియాలో అనేక శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొన్నాను. అంతరిక్షంలో జీవించడం చాలా కష్టం. అక్కడ గురుత్వాకర్షణ ఉండదు. అయినా ధైర్యంగా క్రమశిక్షణతో నా బాధ్యతలని నిర్వర్తించుకున్నాను. నా రెండో అంతరిక్ష ప్రయాణం నా జీవితంలో చివరిదయ్యింది. కానీ నా శరీరం అంతరిక్షంలో కలిసిపోయిన నా కలలు, నా స్ఫూర్తి అన్ని కోట్లాది మంది పిల్లల గుండెల్లో నివసిస్తుంది. నా జీవితం మీకు చెప్పే సందేశం ఇదే: కలలు చాలా పెద్దవిగా ఉండాలి. అమ్మాయిలకు అసాధ్యం అనే మాట లేదు. విజ్ఞానం, విద్య దేశానికి నిజమైన శక్తి. కష్టపడితే కష్టాలకు వెనకడుగు వేయకండి. నా ప్రియమైన విద్యార్థులారా, మీరు ఎక్కడ పుట్టారో కాదు, ఎంత దూరం కలలు కంటారో అదే ముఖ్యం. ఆకాశమే కాదు, అంతరిక్షం కూడా మీది కావచ్చు. ఇంతటితో నా మాటలు ముగిస్తూ జై హింద్, జై విజ్ఞాన్.